గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయతే విదేహేన చ సర్వత్ర సంస్థితాయ నమో నమః సంస్థితాయ నమో నమః. అనకాపల్లి జిల్లాలో కూడా వెరైటీ వినాయకుళ్ళు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఇక SGF సిరి గణపతి ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన ఈ నాట్య గణపతి అయితే చాలా ప్రత్యేకమని చెప్పాలి. సో పురాతన టెంపుల్స్ ఎలా అయితే ఉంటుందో దాని ఆర్కిటెక్చర్ అనేది నేటి ఫ్యూచర్ జనరేషన్ కి కూడా తెలపాలి అనే ఉద్దేశంతో సో ఆ థీమ్ తో ఏర్పాటు చేసిన రెప్లికా నమూనా సెట్ లో ఇక్కడ శివలింగం నుంచి జలధార కారుతూ వస్తూ ఉంటే ముందున వినాయక స్వామి వారు నాట్య గణపతిగా దర్శనమిస్తున్నారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఈ వినాయకుడు ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటప్పటికి SGF అంటే ఈ ఆర్గనైజర్స్ నేమ్ ఏదైతే ఉందో అదే స్ట్రీట్ గా మారిపోయింది. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ కూడా భక్తులను ఆకట్టుకోవాలి, భక్తులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, దేవుణ్ణి దేవుళ్లాగా చూపించాలి అనే ఒక మంచి భక్తితో మంచి థీమ్ తో కూడా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఈ నాట్య గణపతిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఆర్గనైజర్స్ తో ఒకసారి మాట్లాడదాం. సో SGF ఎప్పటి నుంచి ఇది 29 years నుంచి కంటిన్యూ అవుతుందండి. అసలు ఎప్పుడు కూడా మనం బ్రేక్ అనేది ఇవ్వలేదు. సో అలాగే ఇప్పుడు ప్రెసెంట్ కొత్త తరం కూడా వాళ్ళు కూడా రన్ అయ్యారు. మా ముందు వాళ్ళు మాకు అప్ చేయడం, మేము కంటిన్యూ చేయడం, సో రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకున్నాము. నెక్స్ట్ వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా రన్ అవుతున్నారు. మన హిందూ సాంప్రదాయాన్ని ఏదో విధంగా ఇచ్చారు. చాలా మంది ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలా రకరకాలుగా మాట్లాడుతారు. ఏదో విధంగా మనం కష్టపడుతుంటాం. రియల్లీ గ్రేట్ కదా. మన పండుగని మనం గౌరవించుకోవడం, ఆచరించడంతో పాటు వినాయక చవితి ఉత్సవాలు అనేది కూడా జనరేషన్స్ కి ఒక రెస్పాన్సిబిలిటీగా ఫార్వర్డ్ అవుతుంది. సో ఏం చెప్పాలి అనుకున్నారు ప్రజలందరికీ కూడా? అంటే ఇప్పుడు మనం రకరకాల థీమ్స్ చూస్తున్నాము. సినిమాటిక్ లో వినాయకుడిని పెట్టడం, లేకపోతే చాలా ఇంకా ఒకటి అని కాదు లైక్, కానీ ఇప్పుడు ఈ నాట్య గణపతిని అలా చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తోంది, కళ్ళకి కూడా చాలా కనువిందుగా ఉంది. సో ఏం చెప్తారు మీరు? అంటున్నారు నెక్స్ట్ జనరేషన్ కూడా మా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. యాక్చువల్గా సినిమాటిక్ అంటే కొద్దిగా దాన్ని మనం పక్కన పెట్టేయాలి. అంటే ఏదైనా వినాయకుడిలా చూపించి, సో సపోజ్ మనం ఇలాగా ఏదో విధంగా అవతారాల్లో చూపించవచ్చు, దేవుడు అవతారాలు ఎన్ని అవతారాల్లో చూపించుకోవచ్చు. సో సినిమా హీరోల్లో కాకుండా సో దేవుడు అవతారాల్లో చూపించుకోవడం, అలాగే నెక్స్ట్ మన తరానికి కూడా దేవుడు అంటే ఇలాగ ఉంటాడు అని మనం వాళ్ళ మైండ్ సెట్లో కూడా సినిమా హీరోలు అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మా హీరో ఉన్నాడని చెప్పి ఆయన హీరోలాగా పెట్టడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం దేవుడిలా చూపించి, అది ఏ దేవుడు అనండి, కృష్ణుడు రూపం అవ్వచ్చు, వెంకటేశ్వర రూపం అవ్వచ్చు, ఏదో దేవుడు, అన్ని దేవుళ్ళు ఒకటే కాబట్టి మన వినాయకుని ఎలాగైనా చూపించుకోవచ్చు. వినాయక మండపాన్ని కూడా చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది పాత సినిమాల్లో ఒక పురాతన ఆలయం లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అలా మీరు డిజైన్ చేశారు. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెరైటీస్ చేస్తూ వస్తున్నారు కదా, ఇప్పుడు ఉన్న ఈ థీమ్ కి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఈ థీమ్కి రెస్పాన్సిబిలిటీ అంటే చాలా బాగుందండి. అసలు జనాలు కూడా ఈ మధ్యన సోషల్ మీడియా డెవలప్ అవడం వల్ల ఇన్స్టాగ్రామ్లో అందరూ పెట్టడం, చాలా మంది జనాలకి బాగా రావడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మేమేమనుకున్నామంటే ప్రతి సంవత్సరం కడుతున్నాము, ఈసారికి అలా కాదు, ఒకసారి గుడి ఎలివేషన్ లోపలికి వస్తే అది ఒక ఓల్డ్ టెంపుల్లా ఉండాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ టెంపుల్ కూడా ఈ విధంగా కట్టట్లేదు. సో పిల్లర్స్ మోడరైజ్డ్ కట్టేస్తున్నారు. సో ఇప్పుడు అంతకు ముందు ఎలా ఉండే టెంపుల్ అని గూగుల్లో తీసుకొని ఆ ఇమేజెస్ రెఫరెన్స్గా, అంటే ఒక ఏనుగు, అక్కడ పుళ్ళు అన్నీ ఉండేవి, ద్వారపాలకులు అన్నీ ఉండేవి అని చెప్పేసి అన్ని రెఫరెన్స్గా చూసుకొని ఆ విధంగా డే అండ్ నైట్ దగ్గర 25 days దగ్గర నుంచి అందరూ కష్టపడడం జరిగింది. ఆ విధంగా ఇలాగా వచ్చింది ఆ దేవుడి దగ్గర. ఒక్క వినాయక చవితి మండపం నుంచి విగ్రహాన్ని, స్వామివారి రూపాన్ని స్వామివారిగానే మనం తీసుకోవాలి, పూజించాలి. దాంతో పాటు సో మనకి పురాతనం నుంచి వస్తున్న ఒక చరిత్ర సంపద ఏదైతే ఉందో, మన కళాకారుల యొక్క నైపుణ్యత ఏ రకంగా ఉండేదో చెప్పడానికి ఇప్పుడు అన్ని కూడా ఆధునీకరించబడుతున్నటువంటి ఆలయాల వల్ల పురాతనమైనటువంటి ఆలయాలు చూసేటటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి మేము ఆ థీమ్ తీసుకున్నాము. సో ఎక్కడ లేనటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ద్వారా అందరినీ భక్తులకి ఒక భక్తి భావంతో పాటు ఆకట్టుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ తో
SGF సిరి గణపతి ఫ్రెండ్స్ ఈ థీమ్ తో ఈ ఇయర్ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కి కూడా మా పైన చాలా బాధ్యతలు పెరుగుతున్నాయి కాబట్టి భక్తులు కూడా అంతే విరివిగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు ఇస్తే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇంకాస్త ఇలాంటి పిల్లలు కూడా, ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు, అక్కడ సినిమా లాంటి బొమ్మ ఉందనుకోండి, అది సినిమా థీమ్ తోనే వాడు చూస్తాడు. కానీ ఇక్కడ చక్కగా 2 చేతులు కట్టుకొని ఆ భగవంతుడు, అమ్మో దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి అనేది ఒక ప్రిపరేషన్. సో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇదే. ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కి మనం భక్తి భావాన్ని ఇవ్వాలి. అసలు భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మన ఆలయాలు ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉండేది అని చెప్పడానికి ఈ థీమ్ తీసుకున్నామని చెప్తున్నారు. రియల్లీ గ్రేట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.